అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2022 నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే 22-23 పరిణామాలను చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు మార్పు అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో భాగంగా అతి ముఖ్యమైనవి 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు. సో వీటిని బేస్ చేసుకుని అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా ఒక వ్యక్తి ఎంతటికైనా దిగజారుతాడు, ఏ విధంగానైనా కూడా ఆరోపణ చేయొచ్చు అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యమే కాంగ్రెస్ పార్టీ. తాను అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో ఎంత చేయాలో అంత చేసిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో భాగంగా జరిగిన కొన్ని అంశాలను కనుక మనం చర్చిస్తే మార్పు పేరుతో అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో 2022 ముందు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులుగా ఉన్న ప్రతి నేత కూడా తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా పదవుల అలంకరణతో వాళ్ళ ఉద్యోగాలు అయితే ఫుల్ఫిల్ అయిపోయిన పరిస్థితి కనబడింది. కానీ నిరుద్యోగుల జీవితాలు అదే ఇందిరా పార్క్ దగ్గర, అదే ధర్నా చౌక్ దగ్గర, అదే ప్రజాభవన్ దగ్గర, అదే సెక్రటరియట్ దగ్గర, అదే గాంధీ భవన్ దగ్గర నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. అంటే నిరుద్యోగి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క నానమ్మ, లేకపోతే అమ్మమ్మ, లేకపోతే పిన్నియో బాబాయో వాళ్ళకి ఏ బంధాలు అయితే ఉంటాయో ఆ బంధాల దగ్గరికి వెళ్ళి పాదాల మీద నమస్కరిస్తూ మీరు కాంగ్రెస్ పార్టీకి గనక ఓటు వేస్తే జీవితాలు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి పంపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏమున్నది, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా అధికారం రావడమే ఆలస్యం. ఆనాడు మాట్లాడిన ప్రతి నాలికే కూడా తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడింది. ఇక నిరుద్యోగుల విషయంలో మనం ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి ఏముందండి, అందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు, రాజకీయ నాయకులు సైలెంట్ అయ్యారు. సో తెలంగాణలో నిన్న జరిగిన గాంధీ భవన్ ముట్టడే కావచ్చు, నిరుద్యోగులు తమ నిరసన వ్యక్తం చేయడమే కావచ్చు, నేతల మీద వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడమే కావచ్చు, మరే ఇతర కారణాలైనా కావచ్చు, మనం వాస్తవంగా చర్చించుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ప్రభుత్వం ఎదుర్కొంటుంది అనేది వాస్తవం. ఇక ఆ తర్వాత ఇంకొక అంశానికి పోదాం. సో మొత్తానికి నిరుద్యోగులకు మొండి చేయి వాళ్ళు గదే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నారు, గదే కోచింగ్ సెంటర్లలో ఉన్నారు, గదే ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగరో, ఎస్ఆర్ నగరో, అమీర్పేటో గక్కనే వాళ్ళు ఊకొని ఇంకా చదువుతున్న పరిస్థితి.